తెలంగాణ ఉద్యమంలో మీకు బాగా నచ్చిన గాయకుడు ఎవరు? ఉద్యమాలు అంటే ఇప్పుడు ఏపూరు సోమన్న, ఇప్పుడు గోరెటెంకర్ వీళ్ళందరూ ఇక అందరూ పాడుతూనే ఉండేది. ఇక వాళ్ళు చూసుకుంటే పాడుతూనే ఉండే, వాళ్ళు పాడుతుండే తెలంగాణ ధూమ్ధామ్ కూడా పాల్గొన్నా. గద్దరన్నట కూడా ప్రోగ్రామ్ లో చేసిన. గద్దరన్న ఎన్ని ప్రోగ్రామ్? చాలా. PGR కత్తబాద్ ఎమ్మెల్యే చండూరులో పెట్టినప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి వీళ్ళంతా వచ్చినప్పుడు అప్పుడు నేను అక్కడ పేపర్ కటింగ్ కూడా వచ్చినాయి. నేను మళ్ళా ఇది తెలంగాణ సంబరాలకు కూడా మళ్ళా తెలంగాణ వచ్చినాక MRO ఆఫీసులో ఇప్పుడు చౌటుప్పల్ మండలం అన్ని నాబార్డు సంస్థలు కూడా అవి చేసిన. నాకు కార్డులు కూడా ఇచ్చారు. మొత్తానికైతే చాలా కష్టపడ్డా పాటల కోసం. అది మాదాపూర్ లో సంస్కృతి సారథి దాంట్లో కూడా ఇంటర్వ్యూకి పోయినా. ఇంటర్వ్యూకి సర్టిఫికేట్ అన్ని ఉన్నాయి. అన్ని భద్రంగా దాచిపెట్టి తెచ్చిన ఇది కూడా ఎందుకు చూపిద్దామని తెచ్చిరా? మధ్యలో కొట్టేస్తే ఇంకా ఎట్లా కొట్టేస్తారు. అంతే జాగ్రత్తగా ఉంటాం. ఆస్తి పత్రాల కంటే ఎక్కువ కాపాడుతాం. ఎంతుంది ఏంది ఆస్తి? ఆస్తి ఎంతుంది? ఆస్తి ఎంతుంది? 1.5 ఎకరాలు ఉంది భూమి అంతే. రవీంద్ర భారతిలో కూడా పెళ్లి అప్పుడు ఒకసారి భారతి కార్డు వచ్చింది మా పౌరాణికంగా. 2007లోనే వచ్చి. అబ్బో 2007 పౌరాణికం. సో పౌరాణికం అన్నారు కాబట్టి పౌరాణికం సంబంధించి ఒక పాట పాడండి. సుందర దక్ష మీరెవ్వరయ్యా, సుందర దక్ష మీరెవ్వరయ్యా, ఎందుకొరకు మీరిటి వస్తీరయ్యా, సుందర దక్ష మీరెవ్వరయ్యా, సుందర దక్ష మీరెవ్వరయ్యా, ఎందుకొరకు మీరిటి వస్తీరయ్యా, సుందర మీరెవ్వరయ్యా, బోటి వినవే తెల్పెదనాదు మాట, బేటి దొరయాని పిలతూర చోట, బోటి వినవే తెల్పెదనాదు మాట, నీది పురమేమో నీ పేరు తెలపో, నీది పురమేమో నీ పేరు తెలపో, నాది పైన అతి ప్రేమ నిలుపు, నీది పురమేమో నీ పేరు తెలపు, చందనావతి నగరాజుపతికి నందనందనుడాను చంద్రవాసుడనే, చందనావతి నగరాజుపతికి నందనందనుడాను చంద్రవాసుడనే, చందనావతి నగరాజుపతికి కన్యానా తోటి కలదేమి వార్త, కన్యానొక వార్త నీ తోటి గలదో, విన్నాపించితే వినకుందు నెటులా, కన్యాన తోటి కలదేమి వార్త, బోటి వినవే తెల్పెదనాదు మాట, బేటి దొరయాని పిలతూర చోట, బోటి వినవే తెల్పెదనాదు మాట, బోటి వినవే తెల్పెదనాదు మాట, బేటి దొరయాని పిలతూర చోట. చాలా ఎట్లా తీర్పు వేస్తుంది. మామూలుగా లేదు ఈ పౌరాణికం సంబంధించిన పాట. అంటే ఎక్కువ కొంచెం ఎమ్మటే తెలిసిపోతాయి కదా వాటి యొక్క పదాలకు పాడే విధానం గాని పలికే విధానం చాలా స్పష్టంగా, పదాలు కూడా కొంచెం కఠినంగా ఉంటాయి కదా. కఠిన శోకం వాళ్ళు కూడా ఉంటుంది. అంటే కంసుడు దేవికి ఇప్పుడు వాళ్ళ చెల్లె హింస పెడుతుంటాడు, పిల్లలు చంపడం అవన్నీ ఉంటాయి. అయితే దాని గురించి శోకవాలి. ఇప్పుడు చెల్లె ఏడుకుంటుంది, కాలు మీద పడి ఏడుకుంటుంది కంసుని. విడవు మా అన్నయ్య నాది జడకేలి వలదో, విడవు మా అన్నయ్య నాది జడకేలి వలదో, ఈ అంగిలి రొమ్మోజికి నాదనురా, కాలెత్తు తన్నుటకో న్యాయంబు అగునల్లా, ఇడము మా అన్నయ్య నాది జడకేలి వలదా, మండాలర్పించదా నీకు మర్యాద చేతో, ఇడము మా అన్నయ్య నాది జడకేలి వలదా, ధరణి వెంకటరావో ప్రమాణ వెలయ, ధరణి వెంకటరావో ప్రమాణ వెలయ. అంటే ఇంగిల్ మూజికిన కాబట్టి వదులన్నా తన్నుటకు న్యాయం ఆడపిల్లన్నట్లు అట్లా
కంసుడు హింస పెడతాడు. ఇక ఆ ఆట యక్షగానం అంటే గట్టినే ఉంటది. అంత అంటే మీరు చెప్తుంటేనే అంటే అక్కడ ఊహించుకోవడం ఎలా జరుగుతుంది అనేసి. ఆమె పాటలో అట్లా అంత మాధుర్యం, పాడే విధానం చాలా బాగుంది. ఇక అప్పుడు పల్లెల్లో పాడే జనపదాలే గాని ఇవే గాని యక్షగానాలే గాని జరిగే విధానం బట్టే నడుస్తుంది. ఇప్పుడు జరిగే విధానం బట్టే సినిమాలు తీస్తారు అంతేనమ్మా. మొత్తానికైతే అలాంటి అంటే ఆ పురాతనమైన సిచ్యువేషన్ తీసుకొని సినిమాలు ఇస్తారని చెప్తున్నారు అన్నట్టు. సో మీరు సినిమాల మాట వచ్చింది కాబట్టి సినిమా పాట కూడా ఇప్పుడు వాళ్ళొకటి అందుకోండి. సో సినిమా పాటలలో ఎక్కువ మీకు ఎర్ర జెండా, ఎర్ర సైన్యం సంబంధించి ఎక్కువ పాటలు ఇష్టమా ఏంది? ఎర్ర సైన్యం పాటలు కూడా వస్తాయి. సో మరి ఇప్పుడు ఏ పాట పాడుతున్నారు? సినిమా పాట. సినిమా పాట బంజారే బంజా ఓనారే బంజా ఓనారే ఆనారే ఓనారే బంజా బంజారే బంజా ఓనారే బంజా ఓనారే ఆనారే ఓనారే బంజా చుక్కా పొద్దున లేశామమ్మ చందామామా చందామామా చుక్కా పొద్దున లేశామమ్మ చందామామా చందామామా అలికాకు తలికాకు ఆకుల్ని కోచి చెట్టు మీద తేనె పట్టును తీసి జుమ్మర జుమ్మ జుమ్మ చేరు సల్కల దున్ని చెమడ సుక్కలు జల్లి రాజనాలే పంచా రేలారే రేలాలో ఇరల రేలారే రేలారే రేలాలో ఇరల రేలారే బంజారే బంజా ఓనారే బంజా ఓనారే ఆనారే ఓనారే బంజా అడవి తల్లి బిడ్డల మమ్మ చందామామా చందామామా అన్నం పుణ్యం ఎరగానోళ్ళం చందామామా చందామామా అలికాకు తొలికాకు ఆకుల్ని కోసి చెట్టు మీద తేనె పట్టును తీసి జుమ్మర జుమ్మ జుమ్ జుమ్మర జుమ్మ జుమ్ జుమ్ చేలు సరుకుల దున్న చెమల సుక్కలు జల్లి ఇనుప బట్టే పెట్టా రేలారే రేలాలో ఇరల రేలారే రేలారే రేలాలో ఇరల రేలా బంజారే బంజా ఓనారే బంజా ఓనారే ఆనారే ఓనారే బంజా. బాబా మేము ఎప్పుడో విన్న పాట ఎర్ర సైన్యం. మేము చాలా ఇప్పుడు ఈ విప్లవ సీనులు అంటే అట్లా మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి ఇవే చూసేది. ఎవరు ఎక్కువ వినేది? మీరు ఎవరు ఎక్కువ చూసేది? మేవా ఇక నారాయణమూర్తి, అడవి దీటీలు, ఇవి ఇప్పుడు ఇవి చుక్కలు, సీమల దండు, ఇవి ఎర్ర సైన్యం ఇవే ఎక్కువ చూసేది విప్లవ సినిమాలు. ఇక కమ్యూనిస్ట్ కాబట్టి అక్కడ అంతా ఇక ఇదే విప్లవ సినిమాలు, గదరన్న పాటలు ఇట్లా వినేది. మరి చీమల దండ అన్నారు కదా, చిన్నప్పుడు ఎత్తుకొని పోయిన సినిమా అనుకుంటా చీమల దండనా ఏదో. నాకు అంటే ఈ మన కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించిన సినిమానే, కాకపోతే అది చీమల దండ మరి ఏ సినిమా నాకు ఐడియా లేదు. మా అమ్మ ఎత్తుకొని తీసుకోవాలి థియేటర్ కి, కాబట్టి ఒక్కసారి ఆ పాట సినిమా చీమల దండలకి వెళ్ళి ఎర్ర జెండర జెండనీయలో ఎర్రెర్రనిది జెండనీయలో పేదల పాలిటి ఎన్నియలో మరి పెన్నిది జెండనీయలో పేదల పాలిట ఎన్నియలో మరి పెన్నిది జెండనీయలో ఎర్ర జెండర 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 జెండనీయలో ఎర్రెర్రనిది జెండనీయలో తూర్పు దిక్కున ఎన్నియలో మన సూర్యుడు వడిసిండనీయలో తూర్పు దిక్కున ఎన్నియలో మరి సూర్యుడు వడిసిండనీయలో పడమటి దిక్కున ఎన్నియలో మరి సూర్యుడు గూకిండనీయలో పడమట దిక్కున ఎన్నియలో మరి సూర్యుడు గూకిండనీయలో ప్రజల కొరకు ఎన్నియలో మన అన్నలు నడిసారనీయలో ప్రజల కొరకు ఎన్నియలో మన అన్నలు నడిసారనీయలో శ్రీకాకుళం నుండి నీయలో మరి చివరి మూలాలనీయలో శ్రీకాకుళం నుండి నీయలో మరి చివరి మూలాలనీయలో నల్లగొండ నుండి నీయలో మరి 4 దిక్కులనీయలో నల్లగొండ నుండి నీయలో మరి 4 దిక్కులనీయలో
నల్లగొండ నుండి నీయలో మరి 4 దిక్కులు నీయరా నల్లగొండ నుండి నీయరో మరి 4 దిక్కులు నీయరా ఎర్ర జెండర 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 జెండ నీయరా ఎర్రెర్రని నీ జెండ నీయరా ఎర్ర జెండర జెండ నీయరా ఎర్రెర్రని జెండ నీయరా ఎర్రెర్రని జెండ నీయరా. సో మిమ్మల్ని తీసుకొచ్చిన సత్తమ్మ గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రాణం, పీక కోసుకోమన్నా కమ్యూనిస్ట్ పార్టీ కొట్టకు కోసుకుంటది. మీరు అక్కడి నుంచి పాట అందుకుంటున్నారో లేదో ఎర్రజెండా పాట, సో లేచి మరి ఉరికొచ్చి కోరస్ అందిస్తుంది.